అందరికీ నమస్తే, వెల్కమ్ టు మా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు కారం మనం ఎలా తయారు చేసుకోవాలని వీడియో మీ ముందు ఉంచాలని అయితే కోరుకుంటున్నాను. నేను కారానికి కావాల్సిన సామాన్లు చూడండి ఒకసారి. నేనైతే 2 కేజీల మిరపకాయలు అయితే తీసుకున్నానండి. బాగా కారం ఉన్న కాయలు అయితే తీసుకున్నాను. అలాగే ఒక పళ్ళెంలోను ధనియాలని జీలకర్రని తీసుకున్నాను. అలాగే మరొక పళ్ళెంలోను గరం మసాలాలు తీసుకున్నాను. అలాగే వేరొక పళ్ళెంలోను మెంతులు గసగసాలను తీసుకున్నాను. అలాగే మరొక పళ్ళెంలోను చూస్తున్నారు కదా, మరొక పళ్ళెంలోనైతే ఆవాలు తీసుకున్నాను. ఇవన్నీ కూడానండి 2-3 రోజులండి ఎండలో బాగా ఎండబెట్టుకొని నేనైతే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను కారానికి. మీరు కూడా అలాగే ఎండబెట్టుకొని చక్కగా సిద్ధం చేసుకున్నట్లయితే మన కారం చాలా బాగుంటుందండి. తర్వాత నేను ఈ 2 కేజీల మిరపకాయలకి 1/2 కేజీ పసుపుని తీసుకున్నానండి. దాన్ని కూడా నేనైతే మా ఇంట్లోనే దంచి వాటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. నేను మొత్తం అన్ని మిరపకాయలు వీటిలన్నిటితో కలిపి నాకైతే ఇంచుమించు 2.5-3 కేజీల కారం అయితే ఖచ్చితంగా వస్తుందండి. తర్వాత ఈ తీసుకున్న మసాలా సామాన్లు అన్నీ కూడా బాగా వేపుకున్నాను. వేపుకున్న తర్వాతే నేను మిరపకాయల మీద వేసుకున్నానండి. ఆ వేపుకున్నదైతే నేను పెట్టలేదు. అలా వేపుకోవడం వల్ల ఏమవుతుందని అంటే మన కారం మంచి వాసన వచ్చి కారం కూడా చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత నేను దంచుకున్న పసుపును కూడా వాటి మీద వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మనము తీసుకొని మనమైతే మిల్లీకి తీసుకొని వెళ్ళి చక్కగా మనమైతే ఆడించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకా మిల్లీలోనైతే మొత్తం కారం ఆడేశారు. చూసారు కదా, కారం రెడీ. నేను ఇంట్లో వాడుకోవడానికి ఒక డబ్బాతోనైతే కారం తీసుకున్నాను. మిగిలిన కారం అయితే దాన్ని స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కారం అయితే నాకు ఒక 5-6 నెలలు అయితే ఈజీగా వస్తుందండి. మీరు కూడా ఇంట్లోనే కారాన్ని సిద్ధపరచుకుంటే చాలా మంచిది. Thank you for watching Mercy Vlogs. Please like, share and subscribe.